జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. 2024 ఎన్నికల ఫలితాలు దేశానికి డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దేశంలో 543 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కానీ 3 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల విజయం మాత్రం దేశ భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఏకంగా దేశద్రోహం చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న వారు విజయం సాధించడం భయాందోళనకు గురిచేస్తోంది. ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని తిరగదోడిన అమృత్పాల్ సింగ్ పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా జైల్లో నుంచి పోటీ చేసి మరీ గెలిచారు. దీంతోపాటు బారాముల్లాలో ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నాడన్న అభియోగాలపై జైల్లో ఉన్న రష్దీ కూడా విజయం సాధించాడు. అందులోనూ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత కుమారుడు ఒమర్ అబ్దుల్లాపై 2 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందాడు. అది కూడా జైలు నుంచి పోటీ చేసిన ఒక ఇండిపెండెంట్గా విజయం సాధించాడు. అంతేకాదు, భారత మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీని చంపిన బాడీగార్డుల్లో ఒకరి కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా కూడా ఫరీద్ కోట్ నుంచి గెలుపొందడం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ ఫలితాలను చూస్తుంటే భవిష్యత్తులో ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి ఆయా సంస్థలు ఎన్నికలను ఒక వారధిగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే వాదనలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురు విజయం సాధించడంతో దేశ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి ఈ ముగ్గురు కూడా ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు. ముగ్గురు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. సాధారణంగా ఒక అభ్యర్థి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అంటే నేటి ఎన్నికల్లో ఆషామాషి వ్యవహారం కాదు. అయినా కూడా ఈ ముగ్గురు గెలుపొందారు. ఇది బొటాబొటీ విజయం కూడా కాదు. ఈ ముగ్గురు అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించింది. బారాముల్లాలో గెలుపొందిన అబ్దుల్ రషీద్ షేక్ 2019 నుంచే జైల్లో ఉన్నాడు. అతనికి కోర్టులు బెయిల్ కూడా మంజూరు చేయలేదు. అంటే దాదాపు 5 ఏళ్ల నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఇతనికి ప్రజలతో అంతగా పరిచయాలు కూడా ఉండకపోవచ్చు. అటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లాను సైతం ఓడించగలిగాడు. అది కూడా 2,04,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక వారిస్ పంజాబ్దే అధ్యక్షుడు అమృత్పాల్ సింగ్ కూడా పంజాబ్లో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో ఇతని గురించి ప్రపంచానికి తెలిసింది. భారత్పై దాడి చేసి ఖలిస్తాన్ దేశాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ఆయుధాల్ని కూడా సేకరించాడు. దీన్ని కేంద్ర ప్రభుత్వం ముందే గుర్తించి అతడిపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 2023లో అరెస్టు చేసింది. ప్రస్తుతం అతను అస్సాం జైల్లో ఉన్నాడు. దాదాపు ఏడాది కాలం నుంచి జైలు నుంచి బయటకు రాలేదు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో తాను ప్రచారం చేసుకోవాలని, అందుకు కేజ్రీవాల్కి ఇచ్చినట్టు తనకు కూడా బెయిల్ ఇవ్వమని కోరాడు. కానీ కోర్టు నిరాకరించింది. అయినా కూడా అతడు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1,97,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఇక ఇందిరాగాంధీని చంపిన బాడీగార్డు కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖల్సా కూడా 70,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇంతటి భారీ మెజారిటీ రావడం దాదాపు అసాధ్యం. అది కూడా జైల్లో ఉండి ప్రజా జీవితానికి దూరమైన వారు కూడా గెలుపొందారంటే పరిస్థితి ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురులో బాడీగార్డు కుమారుడి గెలుపుపై కొంతమంది వితండవాదం చేస్తున్నారు. సరబ్జీత్ తండ్రి తప్పు చేశాడని, ఇందిరాగాంధీని చంపడంలో కుమారుడి తప్పు ఏమీ లేదు కాబట్టి అతన్ని ఖలిస్తానీ వేర్పాటువాది అనే ముద్ర వేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. కానీ నిజానికి సరబ్జీత్ గెలుపులో ఖలిస్తానీ వేర్పాటువాద భావజాలమే కీలకంగా పనిచేసినట్టు తెలుస్తోంది. అతడికి ఇంతకుముందు ప్రజాసేవ చేసిన చరిత్ర లేదు. అందులోనూ అతను గెలుపొందడానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. కేవలం బాడీగార్డు కుమారుడు కాబట్టే గెలుపొందాడు. అంటే ఇప్పటికీ పంజాబ్లో ఖలిస్తానీ వేర్పాటువాద భావజాలం తొలగిపోలేదు, ఇంకా బతికే ఉంది అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతోంది. బారాముల్లాలో కూడా ప్రజల్లో ఇంకా వేర్పాటువాద భావజాలం తుడిచిపెట్టుకుని పోలేదన్న విషయం రష్దీ గెలుపుతో సుస్పష్టమవుతోంది. అయితే వీరిని గెలిపించడానికి ప్రజలు ఓటు వేశారు కాబట్టి ప్రజలను తప్పుపట్టడం ఎంతమాత్రమూ సరికాదు. కశ్మీర్లో దశాబ్దాల పాటు వేర్పాటువాదం కొనసాగింది. దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రజలు కాదు, నాయకులదే తప్పు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజ్యంగా ఉన్న కశ్మీర్ను భారత్లో కలుపుతానని నాటి రాజు రాజా హరిసింగ్ నెహ్రూని కోరారు.
కానీ నెహ్రూ అందుకు సరిగ్గా స్పందించకుండా ఈ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లడం, అప్పటికే పాకిస్తాన్ కశ్మీర్ను ఆక్రమించుకోవడం జరిగిపోయింది. ఆ తరువాత ఉన్న కొద్ది ప్రాంతమైన భారత్లో కలిసింది. అప్పటికీ ఊరుకోని నెహ్రూ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని అమలు చేశారు. దీంతో అక్కడ రాజకీయ నాయకులకు విశృంఖలత్వం ఏర్పడింది. ఈ కారణంతోనే దశాబ్దాలుగా అక్కడ ఉగ్రవాదం పెచ్చరిల్లిపోయింది. పంజాబ్లో కూడా భింద్రన్వాలే నేతృత్వంలో ఖలిస్తానీ వేర్పాటువాదం పెరిగిపోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని చెప్పక తప్పదు. అక్కడ రాజకీయ కారణాలతోనే భింద్రన్వాలేను వెనకుండి ప్రోత్సహించారు. ఎప్పటికైనా ఒక భావజాలానికి రాజకీయ మద్దతు లభిస్తే వారికి అనివార్యంగా ప్రజా మద్దతు కూడా లభిస్తుంది. కశ్మీర్లో ఒకప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని ఎదిరించి నిలబడడం సాధ్యమయ్యేదా? అస్సలు కాదు. అందుకే ప్రజలు కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇక ప్రస్తుతం ఇటువంటి వేర్పాటువాద భావజాలం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండడానికి పౌర సమాజంతో పాటు ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా కొన్ని పౌర సంస్థలు పనిచేస్తున్నాయి. మనందరికీ తెలిసిన సంస్థల్లో అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న నేర అభియోగాలను, క్రిమినల్ కేసులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అభ్యర్థుల ఆస్తి వివరాలు, అక్రమ సముపార్జన, అభ్యర్థులకు సంబంధించిన చదువు వివరాలు అన్నింటినీ ఈ సంస్థ వెల్లడిస్తూ ఉంటుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ సంస్థ తన వంతు పాత్ర పోషిస్తుంది. అయితే ఇటువంటి పౌర సంస్థలు ఎంత పనిచేసినా ప్రజలు నేర ప్రవృత్తి కలిగిన నేతలనే తమ నాయకులుగా ఎన్నుకుంటున్నారు. తాజాగా ఎన్నికైన ఎంపీల్లో కూడా 46% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. అయితే చిన్న చిన్న నేరాలకు ఇటువంటి సంస్థలు ఉపయోగపడవచ్చు. కానీ యూఏపీఏ వంటి చట్టాల కింద నేర అభియోగాలు ఎదుర్కొంటున్న వారి పట్ల ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ప్రస్తుతం అమృత్పాల్ సింగ్ లాంటి వారు విడుదల కావడానికి ఎన్నికల ప్రక్రియను ఒక వారధిలా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిపై దేశ ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా దేశద్రోహ అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వాలు చట్టాలను తీసుకురావాలి. లేకపోతే ఇటువంటి వారంతా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో ఇటువంటి సమస్య ఉత్పన్నం కాలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది పోటీ చేసిన అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో వారు పార్లమెంటులో అడుగు పెట్టలేకపోయారు. కానీ ప్రస్తుతం అది డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అమృత్పాల్ సింగ్, సరబ్జీత్ సింగ్ వంటి వారు గెలుపొందడంతో దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భారతదేశ పార్లమెంటులో వేర్పాటువాద నినాదాలు వినిపించే అవకాశం కనిపిస్తోంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ పాలసీని అమలు చేస్తోంది. ఉగ్రవాదానికి ఎవరితో లింకులున్నా కూడా వదిలిపెట్టకుండా అణచివేస్తోంది. కశ్మీర్ వేర్పాటువాదులు, ఖలిస్తానీ వేర్పాటువాదులంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందడంతో వీరు మరోసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకువచ్చే అవకాశం లేకపోలేదు. అయితే దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.